దేవుడు నిర్ణయించిన ప్రభుత్వమే లైన్లోకి వచ్చింది. అయితే మన వంతుగా కూడా మన ఆశను బట్టి మనం ప్రార్థన చేశాం. అయ్యా, ఏ నాయకుడైనా రాని ప్రభువా, నీ నామాన్ని మహిమపరచడానికి అడ్డు లేకుండా మాకు స్వేచ్ఛాయుత వాతావరణం దయచేయమని మన వంతు మనం ప్రార్థన చేశాం. ఇంకా చేద్దాం. అయిపోలా అప్పుడే. ఈరోజు ఉంది, ఇంకా రేపు కూడా ఉంది. ఈ 2 దినాలు దయచేసి దేవుణ్ణి వేడుకోండి, తప్పకుండా వేడుకోండి. నిజంగా ఆత్మలు రక్షింపబడాలి, సమాజం వెలుగొందాలి, నశించిపోతున్న జీవితాలు కాపాడబడాలి, క్రీస్తు వైపు తిరగాలి. ఆయన ఆధిపత్యంలో ఉంది. మనకు మునిగిందేం లేదు. రకరకాల ఫలితాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక్కొక్కడు మామూలుగా చెప్పట్లా. చెప్పుకొని పర్వాలేదు, మనకింకా 2 days గ్యాప్ ఉంది. దేవా, ఈ 2 దినాలు కూడా మేము ప్రార్థన చేస్తాం. మా ప్రభుత్వాల విషయంలో జోక్యం చేసుకోమని దేవుణ్ణి అడుగుతాం. ఎందుకంటే ఆయన ఇంకా మానవ ప్రభుత్వాల్లో జోక్యం చేసుకుంటూనే ఉన్నాడు. ఆయన సర్వాధికారి. ఇక్కడ మన కోరికకు కూడా దేవుడు విలువిస్తాడు, మన ప్రార్థనకు కూడా జవాబిస్తాడు. లోకి పోయి ఎవరు కోటేశావో నీకు నీ మనసాక్షికి తెలుసు. ఆడకు బాగానే అభిమానం గుర్తుండొచ్చు నీకు, ఆడకి బాగానే నీ మైండ్ ఏదో అనిపించవచ్చు, ఏవో గుర్తొచ్చి ఉండొచ్చు. వేసావు. తర్వాత రేపు ఎదుర్కోబోయే పరిస్థితులన్నిటికీ నువ్వే బాధ్యురాలు అనుభవించాలా. 5 ఏళ్ల పాటు అనుభవించాలా, మంచి అయినా చెడైనా. సరే, ఏదో నా బుర్రకు దోచింది వేసాను తండ్రి. ఏది మంచో ఏది చెడో నీకు తెలుసు నాయన. ఆనాడు ప్రార్థించాను, ఈనాడు కూడా ప్రార్థిస్తున్నాను. మాకెవరి మీద లేదు నాయన. కానీ భూప్రభుత్వాల విషయంలో నువ్వు జోక్యం చేసుకుని, మా కోరిక ఒకటే ప్రభువా, నీ నామం మహింపరచబడాలి. మా దేశానికి నీ నామం ప్రచురించబడాలి. మా దేశానికి, మా సమాజానికి నిన్ను గూర్చున్న సువార్త సత్యం చెప్పే ఆ వెసులుబాటు మాకు కావాలి.